ఆస్తి హక్కులు, వారసత్వ చట్టాలు, వీలునామా లేకపోతే ఆస్తి ఎవరికవుతుంది? అలాగే హిందూ వివాహ చట్టంలో విడాకులు, వివాహ రద్దు ఎప్పుడు సాధ్యం? ఇలాంటి ప్రశ్నలకు చక్కటి సమాధానాలు తెలియజేసేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ కడారి రమేష్ గారు ఉన్నారు. నమస్తే అండి. సార్, ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే హిందూ ధర్మశాస్త్ర ప్రకారం కనుక మనం చూసుకుంటే ఆస్తులు ఎన్ని రకాలు, అవి ఏవి అని చెప్పవచ్చు? ఓకే, ఆస్తులు ఎన్ని రకాలు అంటే హిందూ ధర్మశాస్త్రం ప్రకారంగా అంటే హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ప్రకారంగా ఆస్తులను మనం రెండు రకాలుగా విభజిస్తాం. ఒకటి సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీస్ అని, రెండు యాన్సిస్టర్ ప్రాపర్టీ అని. సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీ అంటే ఒక వ్యక్తి తన జీవితకాలంలో కష్టపడి స్వయంగా సంపాదించిన ఆస్తులను సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీస్ అంటారు. అలాగే తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తులను యాన్సిస్టర్ ప్రాపర్టీ అంటారు. ఇక్కడ సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీ, యాన్సిస్టర్ ప్రాపర్టీ ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారంగా నెక్స్ట్ జనరేషన్కి ఏ విధంగా వెళ్తుంది అని తెలియడం కోసం ఇక్కడ మనం ఈ యొక్క సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీ అయితే ఏ వ్యక్తి సంపాదించాడో తన ఇష్టం వచ్చిన వాళ్ళకు ఇచ్చుకోవచ్చు, వీలునామా రాయొచ్చు, లేదా అమ్ముకోవచ్చు, లేదా గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు, ఎవరికైనా దానం కూడా చేయొచ్చు. అంతేగాని అన్సిస్టర్ ప్రాపర్టీ అలా చేయడానికి అతనికి హక్కులు ఉండవు. ఇక్కడ సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీలో ఏ వ్యక్తి అయితే ఒకవేళ అనుకోకుండా చనిపోయినట్లయితే, అంటే ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోయినట్లయితే ఆ వ్యక్తి యొక్క ఆస్తులు వారి యొక్క వారసులకు క్లాస్ 1 హెయిర్స్, క్లాస్ 2 హెయిర్స్, క్లాస్ 3 హెయిర్స్, క్లాస్ 4 హెయిర్స్ అని ఉంటాయి. ఆ ప్రకారంగా పంచబడతాయి. అంటే నెక్స్ట్ వారసులు ఎవరంటే అతని యొక్క భార్య, అతని యొక్క తల్లి, అతని యొక్క కుమారుడు, కుమార్తె, అంటే ఎంతమంది ఉంటే అంతమందికి సమానంగా పంచబడతాయి. ఇప్పుడు యాన్సిస్టర్ ప్రాపర్టీకి వస్తే, యాన్సిస్టర్ ప్రాపర్టీ అంటే ముత్తాత నుంచి వచ్చినటువంటి ఆస్తులు వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి వస్తుంది. ఆ యొక్క ఆస్తులను వీలునామా రాయడం కానీ, మొత్తం ఆస్తికి వీలునామా రాయడం కానీ, లేదా అమ్మడం కానీ, లేదా దానం చేయడానికి వీలు లేదు. ఎందుకంటే అతనికి దాంతోపాటు అతనికి ఉన్న వారసులు కూడా, అంటే కొడుకులకు, కూతుర్లకు, మనుమలకు అందరికీ కూడా సమాన వాటాలు ఉంటాయి. కాబట్టి ఆ వాటాలను అతనికి ఎంత భాగం వస్తే అంత భాగమే అమ్ముకోవడానికి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ యాన్సిస్టర్ ప్రాపర్టీలో అమ్మాలనుకున్నా, దానం చేయాలనుకున్నా వారి యొక్క వారసుల యొక్క కొడుకుల యొక్క, కూతుర్ల యొక్క సంతకాలు తీసుకొని మాత్రమే అమ్మడానికి వీలవుతుంది. అలాగే సార్, మనం ముఖ్యంగా చూసుకుంటే ఇటు హిందూ వారసత్వ చట్టం అనేది 1956 ఎవరికి వర్తిస్తుంది అని మనం చెప్పవచ్చు? ఓకే, హిందూ వారసత్వ చట్టం 1956 అని హిందువులకు మాత్రమే వర్తిస్తుంది. హిందువులు అంటే ఎవరు? హిందువులు అంటే బౌద్ధులు, సిక్కులు, హిందువుల మతంలో ఉన్న అన్ని కులాల వ్యవస్థలు. ఇక్కడ హిందువులు అనగానే ఇప్పుడు ఎస్సీ వారు, ఎస్టీ వారు అని ఉండదు. ఇక్కడ హిందూ మతం అంటే అన్ని కులాల వారు కూడా హిందువుల కిందకే వస్తారు. ఇక దీంతోపాటు బౌద్ధులు, సిక్కులు, జైనులు వీళ్ళు కూడా హిందువులుగానే ప్రకటిస్తారు. కానీ మహమ్మదీయులు అంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఈ యొక్క పర్షియలు వీళ్ళు హిందూ ప్రకారంగా రారు. అంటే హిందూ యొక్క 1956 చట్టం అనేది ఇక్కడ మనకు పర్సనల్ లాస్ ఉన్నాయి మన భారతదేశంలో. కాబట్టి ఈ పర్సనల్ లా ప్రకారం హిందువులు అనగా ముఖ్యంగా హిందువులు, సిక్కులు, సిక్కులు, తర్వాత బౌద్ధులు వీళ్ళని మాత్రమే మనం హిందువులుగా ట్రీట్ చేస్తాం. అలాగే సార్, ఇదే అంశంపై అయితే మనతో మాట్లాడడానికి అయితే కాలర్ అయితే రెడీగా ఉన్నారు సార్. మనం కాల్ తీసుకుందాం. ఓకే, చెప్పండి. హలో అండి, శంకర్రావు గారు నమస్తే. నమస్తే మేడం. మనతో పాటు అయితే సార్ ఉన్నారు. మీకు ఏ సమస్య ఉందో సార్ అడిగి వినవించుకోండి. హలో, చెప్పండి శంకర్రావు గారు. నమస్కారం. చెప్పమ్మా, చెప్పు. అదే మా అబ్బాయికి ఫిబ్రవరి 8న మ్యారేజ్ అయిందండి. ఆ అబ్బాయి వాళ్ళు చాలా అన్ని మభ్య పెట్టి చేస్తారు, మేము కానుకోలేకపోయాము. అది మా అబ్బాయి అప్పుడు ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు. ఆ అమ్మాయికి హెల్త్ ప్రాబ్లం ఉంది. ఈ హెల్త్ ప్రాబ్లం ఉంటే ఆ అమ్మాయిని మేము బాగు చేయించుకుంటామంటే మీరేం చేయొద్దు, మేము అన్ని చూపించాము, అన్ని చెప్పేసి మబ్బి పెట్టేసి వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు వచ్చి మా ఇంటికి పంపించలేదా? పంపిస్తలేరా? పంపించలేదు. మీరు అమ్మాయిని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? తీసుకొని వచ్చి మేము బాగు చేయించుకుంటామని పెద్ద మనుషులు తీసుకొని వెళ్ళినా సరే వాళ్ళు మాకు వద్దు, ఏ రకాపురం అయితే అబ్బాయి పంపిస్తాము, అది మేము ఉన్న ఏరియాలోనే పెడితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసి పెడితేనే మా అమ్మాయిని పంపిస్తాం, లేకపోతే పంపించము. సరే, అర్థమైందమ్మా. మీరు మీ అబ్బాయికి మీ అమ్మాయిని అంటే మీ కోడల్ని కాపురంకు పంపించకపోతే మీరు పెద్ద మనుషులతో మాట్లాడిపించి తెప్పించుకోండి. లేకపోతే ఆర్సీఆర్ అంటాం. ఆర్సీఆర్ అంటే రెస్ట్రిక్షన్ ఆఫ్ కన్జ్యూగల్ రైట్ సెక్షన్ 9 అనేది
ఈ యొక్క ఎవరైతే కాపురంకు రాకుండా ఉంటారో కాపురంకు రావాలని చెప్పి మీరు ఈ సెక్షన్ 9ను పెట్టి జిల్లా కోర్టులో పిటిషన్ వేసుకున్నట్లయితే తప్పకుండా కోర్టు వారు మీకు మీ అమ్మాయిని పిలిపించడానికి వాళ్ళు పంపిస్తారు, నోటీసులు పంపిస్తారు. అప్పుడు మీకు మీ అమ్మాయి అంటే మీ కోడలు మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. అదేనండి, అమ్మాయి జడ్జికి మాట అండి, ఏం తెలియదు, పని పాటలు కానీ అల్టపరంగా ఏం తెలియదు, అన్ని మబ్బి పెట్టి మాకు చేయిస్తారు, మేము కానుకోలేకపోయామండి. ఈ విధంగా చెప్పిన ప్రకారంగా చేసుకోండి అమ్మా, ఏం టెన్షన్ లేదు మీకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఎస్ సార్, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అయితే మరో కాలర్ అయితే శేఖర్ పాలకుర్తి నుంచి అయితే సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి వారి సమస్య ఏంటి తెలుసుకుందాం. సార్ శేఖర్ గారు నమస్కారం అండి. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. ప్రస్తుతానికి అయితే మనతో పాటు కడారి రమేష్ గారు అయితే ఉన్నారు. వారిని అడిగి మీ సమస్య ఏంటో విన్నవించుకోండి. సార్ నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. సార్ ఏం లేదు సార్, మా మదర్ ఫాదర్ ఇద్దరు డెత్ సార్, చనిపోయారు. మా తాత నుంచి వచ్చిన ఆస్తి మొత్తం మా బాబాయ్ అనే వ్యక్తి ఫేక్ డాక్యుమెంట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. దాని ఆర్ఓఆర్ ప్రకారం కాదు, ఇలాంటి లేకుండా బిఆర్ఓతో ఎక్కి చేసుకున్నాడు సార్. అది ఓకే, అదే సార్ మా ప్రాబ్లం. అయితే మీ బాబాయి మీ యొక్క తాతల ఆస్తి నుంచి వచ్చింది మొత్తం ఎక్కించుకున్నట్లయితే మీరేం చేయండి అంటే కోర్టుకు క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడీ ఒకటి వేయండి. దాంతోపాటు మీరు పార్టీషన్ సూట్ వేసుకోండి. అంటే మీ బాబాయికి పోయినటువంటి పట్టా పాసుకులు క్యాన్సిల్ చేయాలని, అంతేకాకుండా మీకు రావాల్సిన వాటా, మీ తాతల నుంచి వచ్చిన రావాల్సిన వాటా పార్టీషన్ సూట్ అనేది వేసుకున్నట్లయితే మీకు తప్పకుండా మీరు మీ యొక్క లోయర్ కోర్టులోనే మీరు ఉన్నటువంటి ప్రాంతంలో మీకు కోర్టు ఉంటుంది కదా, ఆ యొక్క సివిల్ కోర్టులో, జూనియర్ సివిల్ కోర్టులో కేసు వేసుకోవాలి. అప్పుడు మీ పార్టీషన్ సూట్ ప్రకారంగా మీకు మీ ఆస్తి వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుందండి. అయితే ఏంటంటే ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ అయింది కదా, మీకు రాదు అన్నట్టు ఏం లేదండి. రిజిస్ట్రేషన్ అయితే క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్స్ అని పెట్టాలి. అంటే ఎవరు సేల్ చేశారు ఆయనకు? ఎవరు చేయలేదు సార్, మా మదర్ ఫాదర్ ఇద్దరు డెత్ చనిపోయారు. 2012 మా మదర్ ఫాదర్ ఇద్దరు చనిపోయారు. మేము అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటాం. ఓకే, ఒకవేళ అక్రమంగా ల్యాండ్ మొత్తం ఎక్కించుకున్నాడు. అట్లా ఎక్కించుకున్నట్లయితే మీరు ఏం చేయండి అంటే మొదటిసారిగా ఒక ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్కి 3 రిప్రజెంటేషన్ అప్లికేషన్ ఫామ్ రాయండి. ఇట్లా అక్రమంగా ఎంఆర్ఓ గారి సహకారంతో మా యొక్క బాబాయ్ మా ఆస్తులు తీసుకున్నారు, మాకు ఈ యొక్క నా ల్యాండ్ నాకు ఇప్పియండి అని చెప్పి అప్లికేషన్ ఫామ్ పెట్టండి. అప్పుడు పట్టబాసుకులు ఇవ్వమని అప్లికేషన్ ఫామ్ పెట్టండి. దాన్ని వాళ్ళు పట్టించుకోకపోతే మీరు ఆ అప్లికేషన్ ఫాము, మీరు రిజిస్టర్ చేసిన పోస్టు స్లిప్పు, ఆ 2 తీసుకొని హైకోర్టు అడ్వకేట్కి ఇవ్వండి. ఇచ్చినట్లయితే మీకు హైకోర్టులో రీట్ పిటిషన్ అని వేస్తారు. రీట్ పిటిషన్ వేసినప్పుడు ఆ ఆస్తి వాళ్ళకి ఏ విధంగా సంక్రమించింది అని మీ బాబాయ్ హైకోర్టుకు చెప్పవలసి ఉంటుంది. అంతేపాటు ఎంఆర్ఓ గారు కూడా మీ ఆస్తి వాళ్ళకి ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయిందో చెప్పాల్సి ఉంటుంది. ఆ విధంగా మీకు తప్పకుండా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అవునా సార్, పార్టీషన్ వేసుకుంటారు సార్ ఇప్పుడు కేసు అయితే? మీరు మొదటిసారిగా ఫస్ట్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేయండి. అంటే రిట్ పిటిషన్ వేయాలంటే మీరు ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాలి. అప్లికేషన్ ఫామ్ పెట్టుకున్నట్లయితే ఆ అప్లికేషన్ ప్రకారంగా ఆ అప్లికేషన్ ఫామ్ వాళ్ళు ఎంఆర్ఓ చేయకపోతే దాన్ని బేస్ చేసుకొని హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసుకోవాలి. రిట్ పిటిషన్ వేసుకుంటే మీకు ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు రెస్పాండ్ ఇస్తారు. ఆ విధంగా కానప్పుడు పార్టీషన్ వేసుకోండి, ఖచ్చితంగా అవుతుంది. తర్వాత పార్టీషన్ వేసుకోండి. అలాగే అండి శేఖర్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మీరు కూడా చాలా వరకు అయితే చాలా మంది వారి యొక్క కుటుంబంకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ఆస్తుల పరంగా సంబంధించిన సమస్యలకైతే చాలా మంది వారు అయితే పరిష్కారం కోసం ఎదురు చూస్తుంటారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి లైవ్ లో సంప్రదించి ప్రస్తుతానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ కడారి రమేష్ గారు కూడా ఉన్నారు. వారిని అడిగి మీరు లైవ్ ద్వారానే సమస్యకు అయితే పరిష్కారం కూడా తెలియజేసుకోవచ్చు. అలాగే సార్ ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే అక్రమ సంబంధం ద్వారా కలిగిన సంతానం అనేది తండ్రి వారసత్వపు ఆస్తిలో ఎవరికి వాటా లభిస్తుంది అని మనం చెప్పవచ్చు. అక్రమ సంబంధం ద్వారా తండ్రి యొక్క వారసత్వపు ఆస్తి అంటున్నారు. అంటే ఇక్కడ అక్రమ సంబంధం అనగా ఒక వ్యక్తి అంటే కంకుబాయన్ అంటాం. అంటే ఒక వ్యక్తితోని ఉన్నట్లయితే అతని యొక్క పిల్లలకి అక్రమ సంబంధం పిల్లలు అంటారు. అంటే తన భార్య కాకుండా ఇతర వ్యక్తుల్ని ఎవరితో పిల్లలకి అంటారో వాళ్ళని అక్రమ సంతానం గాను, కంకుబాయన్ గాను, ఇలిజిటిమేట్ చిల్డ్రన్ గాను తీసుకుంటారు. కానీ ఇక్కడ వారసత్వపు ఆస్తులో ఈ యొక్క ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకు ఆస్తులు రావు అని మీకు రావణ సిద్ధప్ప వర్సెస్ మల్లికార్జున అనే స్టేట్మెంట్ యొక్క జడ్జిమెంట్లో తెలియజేస్తుంది. కానీ మీరు రెండవ వారి యొక్క పిల్లలు అయినప్పుడు అవి సెల్ఫ్ అక్వర్డ్ ప్రాపర్టీ అయితే, అంటే సెల్ఫ్ అక్వర్డ్ ప్రాపర్టీలో కంపల్సరీ ఈ యొక్క
అక్రమ సంతానమైన సక్రమ సంతానమైన వారి యొక్క పిల్లలకు మాత్రం సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీలో ఆస్తులు రావాల్సింది అవసరం ఉంటుంది, కంపల్సరీ వస్తాయి కూడా. సో ఇక్కడ మనం అక్రమ సంతానం అనేది ఒకవేళ ఈ యొక్క అక్రమ సంతానం అనేది సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీలో మాత్రం వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. అన్సిస్టర్ ప్రాపర్టీలో ఈ యొక్క అది అన్సిస్టర్ ప్రాపర్టీని సెల్ఫ్ అక్వైర్డ్ ప్రూవ్ చేసుకున్నప్పుడు మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే ఆ యొక్క ప్రాపర్టీ అన్సిస్టర్ ప్రాపర్టీలో రాదు. ఎస్ సార్. సార్ మనం మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. సార్ ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే సహభాగస్తులు మరియు వారసులకు మధ్య తేడా ఏమిటై ఉండవచ్చు అని చెప్పవచ్చు, దీని మధ్య తేడాలు? ఓకే, సహభాగస్తులు అనగా కోపర్సన్. అంటే ఇక్కడ కోపర్సన్ అంటే ఏంటంటే తోబుట్టువులు అంటాం మనం. తోబుట్టువులు అంటే తనతో పాటు తన తండ్రికి మరియు తల్లికి పుట్టిన సంతానాన్ని సహభాగస్తులు కోపర్సనల్స్ అంటారు, లేదా కో ఓనర్స్ అని కూడా అంటారు అనమాట. అంటే ఇక్కడ తమ్ముడు, అక్క, చెల్లె, అన్న వీళ్ళందరినీ మనము సహభాగస్తులుగా తీసుకుంటాం. సో అంటే జన్మతః వారికి హక్కులు లభిస్తాయి. అంటే ఒక వ్యక్తి పుట్టగానే అతనికి తండ్రిలో ఉన్న ఆస్తి లేదా తాతల నుంచి వచ్చిన ఆస్తి యాన్సిస్టర్ ప్రాపర్టీలో ఆ వ్యక్తి జన్మించిండు అంటే చాలు అతనికి ఆ ఆస్తిలో వారసత్వం అనేది లభిస్తుంది. ఒకవేళ కడుపులో ఉన్నప్పుడు కూడా అంటే భూమిలో ఉన్నప్పుడు కూడా అతనికి ఆ ఆస్తులు వస్తాయి. వీటిని సహభాగస్తులు అంటారు. అలాగే వారసులు అనగా ఒక వ్యక్తికి జన్మించిన పిల్లలు. అంటే ఒక వ్యక్తి అన్సిస్టర్ అంటే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీలో కానీ అన్సిస్టర్ ప్రాపర్టీలో కానీ వ్యక్తికి జన్మించిన పిల్లలు అనగా కూతురు, కొడుకు, అతని యొక్క భార్య, అతని యొక్క తల్లి వీళ్ళని మనం క్లాస్ 1 హెయిర్స్గా తీసుకుంటాం. ఇక్కడ వారసులు అనేటిది మనకు 4 రకాలుగా విభజిస్తాం. ఒకటి క్లాస్ 1 హెయిర్స్, క్లాస్ 2 హెయిర్స్, క్లాస్ 3 హెయిర్స్, క్లాస్ 4 హెయిర్స్. క్లాస్ 1 హెయిర్స్ అనగా ఆ యొక్క వ్యక్తికి సంబంధించిన అంటే మదరు, భార్య, కొడుకు, కూతురు ఎంతమంది ఉంటే అంతమందికి అతను ఒక వీలునామా రాయకుండా చనిపోయినట్టే వాళ్ళందరికీ సమాన ఆస్తులు రావడం జరుగుతుంది. అండ్ క్లాస్ 2 హెయిర్స్ అంటే వీళ్ళెవరు లేనప్పుడు వాళ్ళ యొక్క పిల్లలు అంటే ఈ క్లాస్ 1 హెయిర్ యొక్క పిల్లలు అంటే వాళ్ళ యొక్క తండ్రికి సంబంధించిన వాళ్ళందరినీ మనము ఈ యొక్క క్లాస్ 2 హెయిర్స్లో తీసుకుంటాం. అలాగే లేనట్టయితే క్లాస్ 3 హెయిర్స్ అంటే వాళ్ళ తల్లికి సంబంధించిన వాళ్ళని తీసుకుంటాం. ఒకవేళ క్లాస్ 2, క్లాస్ 3 కూడా లేనప్పుడైతే వాళ్ళ అక్క చెల్లెల పిల్లలకు సంబంధించిన కూడా తీసుకుంటాం. దీంట్లో మనము ఈ యొక్క వారసత్వం అనేది ఈ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4గా విభజించడం జరుగుతుంది. ఎస్ సార్. సార్ ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అయితే కుప్పం జిల్లా నుంచి అయితే నారాయణ అయితే కాల్ సిద్ధంగా ఉన్నారు సార్, మనం కాల్ తీసుకుందాం. నారాయణ గారు నమస్కారం అండి. హలో 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 నమస్కారం అండి నారాయణ గారు. నమస్తే సార్. చెప్పండి. మనతో పాటు లాయర్ గారు సిద్ధంగా ఉన్నారండి, మాట్లాడండి. మేడం మా నాన్నకి 2 భార్యలు సార్. ఓకే. మా నాన్నకి 2 భార్యలు సార్. ఓకే. మేము మొదటి భార్య పిల్లలం సార్. రెండో భార్య మా అమ్మ చనిపోయినారు. ఓకే. మా అమ్మ పైన రెండో అమ్మ పైన ఇల్లు ఉంది సార్. ఇల్లు, నగలు, ఆస్తులు అన్నీ ఉన్నాయి సార్. ఓకే. మాకు ఏమైనా వస్తుంది సార్ దాంతో భాగమేమన్నా? ఓకే. అంటే ఒక క్వశ్చన్ అండి, మీ ఫాదర్ సంపాదించిన ఆస్తియా అదే మీ తాతల నుంచి వచ్చిన ఆస్తులా? మా తాతకు సంబంధించిన ఆస్తి ఉంది, మా నాన్న సంపాదించింది ఉంది సార్. ఓకే. మీ మదర్ చనిపోయిన తర్వాత రెండో భార్య చేసుకున్నాడా? మీ మదర్ ఉన్నప్పుడు రెండో భార్య చేసుకున్నాడా? మా అమ్మ చనిపోయిన తర్వాత రెండో భార్య చేసుకున్నాడు. ఓకే. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ మాకు అర్థమైందండి. మీ మదర్ చనిపోయిన తర్వాత రెండో భార్య చేసుకుంటే ఆమె కూడా వారసురాలు అవుతుంది, ఆమెకు కూడా ఆస్తులలో హక్కులు ఉంటాయి, ఆమె కూడా లెజిటిమేట్ అవుతుంది. కాబట్టి మీ నాన్నగారు స్వయంగా సంపాదించిన ఆస్తులలో ఆమెకు ఏమైనా కేటాయించినట్లయితే ఆ ఆస్తుల్లో మీకు వాటా రాదు. కానీ మీ తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు ఒకవేళ మీ నాన్నగారు తప్పుగా ఆ తాత ఆస్తుల్ని కూడా అతని భార్యకు రెండవ భార్యకు ఇచ్చినట్లయితే ఆ ఆస్తుల్లో మీరు తప్పకుండా వాటాను కోరే అవకాశం ఉంటుంది. దానికోసం మీరు పార్టీషన్ సూటు లోకల్ కోర్టులో మీ యొక్క సిటీ జూనియర్ సివిల్ కోర్టు కానీ సీనియర్ సివిల్ కోర్టు కానీ మీ ఆస్తి యొక్క విలువను బట్టి మీరు పిటిషన్ వేసుకున్నట్లయితే మీ తాతలకు సంబంధించిన ఆస్తులో ఎట్టి పరిస్థితుల్లో మీకు వాటా రావడం కంపల్సరీ జరుగుతుంది, దాంట్లో డౌట్ లేదండి.
రైట్ నారాయణ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. చూసారు కదండి, చాలా మంది ఆస్తుల పరంగా కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, మనం చూసుకున్నట్లయితే ఈ వివాహానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఇలాంటి సమస్యలతో చాలా మంది బాధపడుతుంటారు. మరెందుకు ఆలస్యం, స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి మీరు లైవ్ ద్వారానైతే కడారి రమేష్ గారు హైకోర్టు అడ్వకేట్ గారితో అయితే మీరు లైవ్ లో కూడా మాట్లాడవచ్చు. ఒకవేళ లైవ్ లో కనిపిస్తున్న నెంబర్ కి గనక కాల్ గనక కనెక్ట్ అవ్వకపోతే సార్ అయితే పర్సనల్ నెంబర్ కూడా మీ స్క్రీన్ పై అయితే స్క్రోల్ చేయడం జరుగుతుంది. ఆ నెంబర్ కి కూడా మీరు పర్సనల్ గా సార్ కి అయితే కాల్ చేసి మీ సమస్యకైతే పరిష్కారం కూడా తెలుసుకోవచ్చు. ఎస్ సార్. సార్ ఇప్పుడు ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అయితే మల్లికార్జున్ అయితే సిద్ధంగా ఉన్నారు సార్. మనం కాల్ తీసుకుందాం. మల్లికార్జున్ నమస్కారం అండి. నమస్కారం మేడం. మనతో పాటు రమేష్ కడారి గారు అయితే సిద్ధంగా ఉన్నారు, హైకోర్టు అడ్వకేట్. మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో, మీ సమస్య ఏంటో సార్ గారితో వినిపించుకుంటే. సరే నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి. సార్ ఇది చెప్పండి. మాది ఉమ్మడి ఆస్తి సార్, మాది ఆదంలో ఉంది. ఓకే. ఆదంలో ఉమ్మడి ఆస్తి కేసీఎస్ 23 అయింది సార్. మా చెల్లెలు మా నాయన చనిపోయినాక మా ముగ్గురి పేరిట చేసింది మా ఆస్తి. అది మా చెల్లెలు కోర్టుకు వెళ్ళింది. మేము మాకు ఎంత వస్తే అంత తీసుకోమ్మా అంటే కూడా రాజీ కావడం లేదు. మళ్ళా వేలంకి కూడా వచ్చింటే హైకోర్టు నుంచి స్టే తెచ్చి నిలబెట్టాం సార్. 2 ఏళ్ళు అయింది. ఓకే. ఆ పాప రాజీ చేసుకోమ్మా, నాకు ఎంత వస్తే అంత ఇస్తామంటే కూడా ఇవ్వడం చేస్తాం. ఓకే. అది ఎట్లా చేయాలా సార్? అది ఆ పాప రాజీ కావడంలా కోర్టులో చూస్తే లాయర్లు డబ్బులు తినేస్తున్నారు. ఓకే. ఓకే, మీకు ఇప్పుడు ఆస్తి ఎప్పుడు పంచుకున్నారు మీరు? 2004 సంవత్సరం ముందా తర్వాతనా? 2003లో వేసింది సార్ కేసు. ఓకే, 2003లో పంచుకున్నారా? రిజిస్ట్రేషన్ 2002 ఎప్పుడో అయింది సార్. అది మా పేరు మీద చేసినారు అమ్మవారు. సరే, నాయన చనిపోయినాక నేను మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఏ ఆస్తులైనా వారసత్వ చట్టం ప్రకారంగా హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ప్రకారంగా స్త్రీలకు ఆస్తులలో హక్కులు కల్పించబడ్డాయి. అది 2005 సవరణ ప్రకారంగా కల్పించబడ్డాయి. కానీ అందులో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అంటే 2004 డేట్ గుర్తుంచుకోండి, 20 డిసెంబర్ 2004 సంవత్సరం కంటే ముందు పంచి ఆ పాట రిజిస్టర్ చేసుకున్నట్లయితే లేదా కాగితం రాసుకున్నట్లయితే మేము ఈ ఆస్తులు పంచుకున్నామని 20 డిసెంబర్ 2004 సంవత్సరం గుర్తుంచుకున్నట్లయితే ఆ యొక్క డేట్ ప్రకారంగా ఆ డేట్ కంటే ముందు మీరు పంపకాలు జరిగిపోయినట్లు అలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఉంటే మీ యొక్క స్త్రీలకు అంటే వారి యొక్క సిస్టర్స్ కానీ ఎవరికి కూడా ఆస్తులు వచ్చే అవకాశం లేదు. ఒకవేళ 2004 అంటే 20 డిసెంబర్ 2004 తర్వాత మీరు ఆస్తులు పంచుకున్నట్లయితే ఆ ఆస్తులలో ఆమెకు ఒక భాగం మాత్రమే, ఒక వాటా మాత్రం భాగమే, అంటే మీకు ఎంత భాగం వస్తుందో వాళ్ళకు కూడా, అంటే మీ తాతల నుంచి వచ్చిన ఆస్తి కాబట్టి అందులో నుంచి మీ యొక్క మదర్కు ఒక భాగము, అలాగే మీ యొక్క నలుగురికి 4 భాగాలు, మొత్తం 5 భాగాలుగా ఆ ఆస్తి వస్తుంది. ఆమె ఎంత అనుకున్నా కానీ ఆమెకు ఒకటే భాగం వస్తుంది, మొత్తం ఆస్తి పోదు. మీరు దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. సార్ అది కేసు పెరగడం లేదు. ఓకే. రైట్ నారాయణ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఎస్ సార్. ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే బాగా పంపిణీ చేసుకున్న ఆస్తిలో కుమార్తెకు వాటా వర్తిస్తుందంటారా, లేకపోతే ఒకవేళ వచ్చినా కూడా ఏ విధంగా ఇవ్వవచ్చు అని చెప్పవచ్చు? కుమార్తెలకు భాగ పంపిణీ తర్వాత ఆస్తి అంటే ఇంతకుముందు నారాయణ అడిగిన క్వశ్చనే ఇక్కడ మనకు కరెక్ట్ వర్తిస్తుంది. భాగ పంపిణీలు 2004 అంటే 20 డిసెంబర్ 20th డిసెంబర్ 2004 కంటే ముందు పంచినటువంటి ఆస్తులలో ఈ యొక్క స్త్రీలకు వాటా రాదు, అన్సిస్టర్ ప్రాపర్టీలో వాటా రాదు. అంతేగాని 20 డిసెంబర్ 2004 తర్వాత ఒకవేళ ఆస్తులు పంచుకున్నట్లయితే పంచిన ఆస్తులలో కూడా కంపల్సరీ ఆ యొక్క స్త్రీలకు భాగం అనేది వస్తుంది. ఇది యాక్చువల్లీ 1985లో ఎన్టీ రామారావు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంబైండ్ ఉన్నప్పుడు చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టకు సవరణ 2005 సవరణ చట్టం అని తయారు చేశారు. ఆ 2005 సవరణ చట్టం తర్వాత ఆ పెళ్లి కాకముందు పెళ్లి అయిన తర్వాత ఇలాంటి కన్ఫ్యూజన్ పోవడం కోసము ఒకటి పెట్టారు. 20 డిసెంబర్ 2004 కంటే ముందు ఒకవేళ పంపకాలు జరిగి రిజిస్ట్రేషన్ జరిగినట్లయితే ఆ ఆస్తిలో స్త్రీకి వాటా కోరే హక్కు లేదు. కాబట్టి స్త్రీలు ఎప్పుడో 2000 సంవత్సరంలోనో లేదా 1995లో పెళ్ళైన వాళ్ళు కూడా వాళ్ళు పంపకాలు జరిగిన ఆస్తులను కూడా వాళ్ళు ఇప్పుడు కోర్టుకు వచ్చి వాటాలు అడుగుతున్నారు. దానివల్ల ప్రయోజనం ఉండదు, డబ్బులు ఖర్చు తప్ప వేరే ఏమి ఉండదు. కాబట్టి ఒకవేళ మీరు 20 డిసెంబర్ 2004 తర్వాత మీ ఆస్తులు పంచారు, మీ ఫాదర్
అని అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా కోర్టుకు సంప్రదించండి. మీకు ఇది ఒక్కటే క్లారిటీతోని కోర్టుకు వెళ్ళాలా వెళ్ళకూడదా అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎస్ సార్. సార్ మన నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. Okay. సార్, ఒక వ్యక్తి ఎలాంటి వీలునామా రాయకుండా అన్ఫార్చునేట్లీ మరణిస్తే ఆయన ఆస్తి ఎవరికి తదనంతరం ఎవరికి చెందుతుంది అని చెప్పవచ్చు అంటారు? ఓకే, ఒక వ్యక్తి ఎలాంటి వీలునామా రాయకుండా మరణిస్తే ఇంటెస్టేట్ ప్రాపర్టీ అంటారు. అంటే ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోయినట్లయితే అతనికి సంబంధించిన అంటే సెల్ఫ్ అక్వర్డ్ ప్రాపర్టీ ఎవరికి వర్తిస్తుంది అనేది క్వశ్చన్. అప్పుడు ఒక వ్యక్తి వీలునామా రాయకుండా మరణించినట్లయితే సెల్ఫ్ అక్వర్డ్ ప్రాపర్టీలో అంటే స్వార్జితమైన ఆస్తిలో అది ఆస్తి అతని యొక్క భార్యకు, అతని యొక్క తల్లికి, అతని యొక్క కుమారుడు, కుమార్తె ఒకవేళ ఎంతమంది ఉంటే అంతమందికి అందరికీ సమాన భాగాలుగా పంచడం జరుగుతుంది. ఒకవేళ ఒక వ్యక్తి మరణించాడు కానీ అది సెల్ఫ్ అక్వర్డ్ ప్రాపర్టీ కాకుండా యాన్సిస్టర్ ప్రాపర్టీ అయితే అంటే తాతల నుంచి వచ్చిన ఆస్తి అయితే ఆ వ్యక్తి మరణించినా కూడా ఇదే విధంగా పంచడం జరుగుతుంది. ఇక్కడ మనం వ్యక్తి మరణించాడు అంటే వీలునామా రాయలేదు అంటే మనం ఏమనుకోవాలి, అది స్వార్జితమైన ఆస్తిగానే భావించి ఇప్పుడు ఎవరికి వస్తుంది అంటే మాత్రం తప్పకుండా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అతని యొక్క తల్లికి, అతని యొక్క భార్యకు, అతని యొక్క పిల్లలకు ఎంతమంది ఉంటే అంతమందికి అందరికీ సమాన భాగాలుగా వస్తాయి. ఎస్ సార్. సార్ మన నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. సార్, ఒక హిందూ స్త్రీ వీలునామా రాయకుండా మరణిస్తే ఆ ఆస్తి ఎవరికి చెందుతుంది అని చెప్పవచ్చు? ఓకే, హిందూ స్త్రీ వీలునామా రాయకుండా మరణిస్తే ఇంతకుముందు మనము చెప్పింది పురుషుడికి వర్తిస్తుందండి. ఇప్పుడు చెప్పేది మనం స్త్రీకి ఏ విధంగా ఆస్తులు వస్తాయి అంటే ఒక వివాహిత స్త్రీకి ఆస్తి తన తల్లిదండ్రుల నుంచి కానుక రూపంలో వస్తుంది, అలాగే తన భర్త నుంచి కూడా గిఫ్ట్ రూపంలో రావచ్చు, లేదా వారి యొక్క కుటుంబీకుల నుంచి వాళ్ళ నానమ్మనో అమ్మమ్మనో కూడా కొన్నిసార్లు స్థిరాస్తులు అనగా భూములు, ఇండ్లు కూడా ఇవ్వవచ్చు, లేదా తన తెలివితేటలతో స్వయంగా కూడా సంపాదించుకోవచ్చు. అప్పుడు అంటే ఒక వివాహిత స్త్రీ తనకు ఆస్తి ఉన్నది అని తన పేరిట ఉన్నది అంటే ఆ స్త్రీ యొక్క ఆస్తి మాత్రమే. ఆ ఆస్తిని ఆమె ఎవరికైనా అంటే ఆ ఆస్తి పైన ఎవరికి హక్కులు ఉండవు. అంటే కుమారులకు కానీ, కొడుకు కానీ, భర్తకు కానీ ఎవరికి ఆస్తులు ఉండవు. కానీ ఆ ఆస్తి అంటే ఒకవేళ ఆమె ఎలాంటి వీలునామా రాయకుండా మరణిస్తే ఆ యొక్క ఆస్తి ఆమె యొక్క భర్తకు, ఇలాగ ఎంతమంది భార్యకి ఎట్లా వచ్చిందో భర్తకు వస్తుంది అనమాట. భర్తకు ఒక భాగము, అలాగే వాళ్ళ పిల్లలకు అంటే కొడుకుకు, కూతురుకు అందరికీ సమాన భాగాలు వస్తాయి. అంటే ఇక్కడ మనము హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారంగా ఆ యొక్క స్త్రీ యొక్క ఆస్తి ఒకవేళ ఆమె మరణించకుండా ఉన్నట్లయితే మాత్రం ఆమె ఇష్టం వచ్చిన వాళ్ళకే ఇచ్చుకోవచ్చు. దానిపైన ఎవరికి హక్కులు ఉండవు. ఒకవేళ వీలునామా రాయకుండా మరణించినప్పుడు మాత్రం ఒక భాగము వాళ్ళ భర్తకి, వాళ్ళ పిల్లలకి అంటే ఇద్దరు పిల్లలు ఉన్నట్లయితే 3 భాగాలుగా ఆ ఆస్తి పంపకం జరుగుతుంది. సో ఒక యాన్సిస్టర్ ప్రాపర్టీ, సెల్ఫ్ అక్వర్డ్ ప్రాపర్టీ అనేది ఇక్కడ ఉండదు. ఆమె యొక్క ఏ ఆస్తి అయినా ఆమెకు గిఫ్ట్ రూపంలో వచ్చినా కానీ, ఏ రూపంలో వచ్చినా కానీ ఆమెకు సొంత ఆస్తిగానే భావించాలి, సెల్ఫ్ అక్వర్డ్ని భావించాలి. ఎస్ సార్. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అయితే మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు సార్. మనం కాల్ తీసుకుందాం. చెప్పండి. హలో అండి, వెంకటేశ్వరరావు నమస్కారం అండి. హలో 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 ఎస్ సార్. మనం క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం సార్. Okay. సార్, ముఖ్యంగా చూసుకుంటే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పవచ్చు సార్. ఇప్పుడు హిందూ వివాహ చట్టం అనేది 1955 ఇది ఎవరికి వర్తిస్తుంది అని చెప్పవచ్చు? ఒకవేళ వర్తించినా కూడా ఏ విధంగా వర్తిస్తుంది అని చెప్పవచ్చు? ఓకే, హిందూ వివాహ చట్టము అంటే హిందూ వివాహ చట్టం అనేది హిందువుల కోసం ప్రత్యేకంగా ఏర్పడ్డటువంటి చట్టం. ఇది హిందూ వివాహ చట్టము 1955 1955 అంటారు. హిందూ వివాహ చట్టం అనేది హిందువులకు మాత్రమే వర్తిస్తుంది. హిందువులు అంటే ఎవరు? హిందువులు అనగా హిందూ మతంలో ఉన్న అన్ని కుల వర్గాలు కూడా హిందూ మతం కిందకే వస్తాయి. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఈబీసీ, ఎస్టీలలో ఉన్న కేటగిరీలు, ఎస్సీలో ఉన్న అన్ని కేటగిరీలని హిందువులుగానే భావిస్తాం. అంటే ఈ హిందూ వివాహిత చట్టం అనేది పర్సనల్లా, హిందువుల కోసం పర్సనల్లా కాబట్టి ఇది హిందూ వివాహిత చట్టము. హిందువులు అనగా ఒక హిందువులే కాదు, సిక్కులు, అలాగే తర్వాత జైనులు, బౌద్ధులు కూడా హిందువుగానే భావిస్తారు. వీరందరికీ ఈ యొక్క వివాహం యొక్క చట్టము 1955 ప్రకారంగానే వివాహం జరుగుతుంది. వివాహాలన్నిటి రిజిస్ట్రేషన్ చేస్తామా చేయమా అని అంటే వివాహము రిజిస్ట్రేషన్ చేసినా రిజిస్టర్ చేయకపోయినా ఈ యొక్క వివాహ చట్టం 1956 అని ఏం తెలియజేస్తుందంటే ఒక హిందూ వ్యక్తి వివాహము మన యొక్క హిందూ సాంప్రదాయంలో చేసుకున్నట్లయితే, హిందూ సాంప్రదాయం అంటే ఏంటిది? సప్తపది 7 అడుగులు నడవడము, అగ్ని చుట్టూ తిరగడము, జీలకర్ర బెల్లం పెట్టడము, తాళి కట్టడము, ఇలాంటి సాంప్రదాయబద్ధంగా
పెళ్ళి ఏదైతే జరుగుతుందో ఆ వివాహము చట్టబద్ధత కలిగి ఉంటుంది. హిందూ వివాహ చట్టం ప్రకారంగా 1955 ప్రకారంగా చట్టబద్ధత కలిగి ఉంటుంది. ఈ చట్టబద్ధత రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ కాదు. రిజిస్ట్రేషన్ చేసుకున్నా చేసుకోకపోయినా ఇది హిందూ వివాహ చట్టంగానే పరిగణిస్తుంది. హిందూ వివాహం అనగా మనం ఇంకోసారి చెప్పుకుంటున్నాం, సిక్కులు, బౌద్ధులు, జైనులు మరియు హిందువులు వీరందరూ కూడా హిందూ వివాహ చట్టం కిందకే వస్తారు. ఎస్ సార్, ఇదే అంశంపై అయితే మనతో మాట్లాడడానికి అయితే మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు సార్. మనం కాల్ తీసుకుందాం. వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. మనతో పాటు లాయర్ గారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా, హలో చెప్పండి సార్. మాకు గురువారం కోర్టులో ఫస్ట్ క్లాస్ కోర్టులో క్రిమినల్ కేసు పెట్టారండి పోలీసులు. కానీ వాళ్ళు చీటింగ్ చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోకుండా మేము పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ చేయలేదు. వాళ్ళేమో తప్పుడు కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టారండి. సర్లేమని ప్లేట్లో పెట్టుకుంటే ప్లేట్లో కేసు చేయాల. ఆ కేసు మేము చేసుకుంటే కేసు కొట్టేశారు. కానీ అదే తప్పుని ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారండి. అంటే ఎఫ్ఐఆర్ అయిందా? అప్పుడు తప్పు చేసిన వాళ్ళేమో ఎఫ్ఐఆర్ చేశారు. మేము పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ చేయాలి. మీరేంటి సమస్య కోర్టులో చెప్పుకోమంటారు. కోర్టులో పెట్టలేదు. అంటే వాళ్ళు పెట్టే కేసు మీద ఎఫ్ఐఆర్ చేస్తారు, మీరు పెట్టే కేసు ఎఫ్ఐఆర్ చేయలేదు, అంతేనా? ఓకేనండి. దీనికోసం అన్ని కోర్టులోనూ అడుగుతున్నాను సార్. కానీ ఎవరు కూడా దాన్ని స్పందించట్లేదు సార్. నేను ఒకటే అడుగుతున్నాను సార్, వాయిదాలు వద్దు, నా మీద పెట్టిన కేసుకి త్వరగా చాల్చండి, తప్పు అయితే శిక్ష, కరెక్ట్ అయితే న్యాయం చేయండి అని అడుగుతున్నా. కానీ వాళ్ళు అసలు కోర్టులో పిలవకోకుండా అనే కేసులు పెట్టారని చెప్పేసి వాయిదాలు వేస్తున్నారు. అసలు కోర్టులో మోసాలు తగ్గాలని నేను కోరుకుంటున్నాను సార్. పబ్లిక్ గా నేను ఓపెన్ కోర్టులో పెట్టమన్నాను సార్. ఇప్పుడు నాకు 64 సంవత్సరాలు వయసు సార్. కానీ ఇట్లా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. నేను కోరేది మిమ్మల్ని ఏంటంటే మీ ద్వారా నా న్యాయం జరుగుతుందని నేను ఇలా ఛానల్స్కి ఫోన్ చేస్తున్నాను సార్. ఓకే అండి వెంకటేశ్వరరావు గారు, నేను మీకు చాలా క్లియర్గా చెప్తాను, వినండి. మీరు తెలంగాణ ప్రాంతమా, ఆంధ్ర ప్రాంతమా? ఆంధ్ర అండి. ఆంధ్ర. అయితే మీకు ఒక విషయం చెప్తాను, వినండి. మీ పైన అక్రమంగా పోలీసులు కేసు పెట్టారు అని అనుకున్నప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ ఏ సెక్షన్స్ ప్రకారంగా కేసులు పెట్టినా మీరు తొందరగా ఏం చేయండి అంటే మీకున్నటువంటి మీ పైన ఉన్న ఎఫ్ఐఆర్ కాపీని, ఛార్జ్షీట్ అయితే ఛార్జ్షీట్ కాపీని మీరు మీ యొక్క ఒక లాయర్కు, హైకోర్టు లాయర్కి ఇవ్వండి. హైకోర్టు లాయర్కి ఇచ్చినట్లయితే హైకోర్టు లాయర్ మీ పైన పెట్టిన కేసు తప్పుడు కేసు అని క్వాష్ పిటిషన్ అంటారు. క్వాష్ పిటిషన్ అనగా తప్పుడు కేసును కొట్టేయండి అని అర్థం. అంటే ఎవరికైనా అక్రమంగా కేసులు బనాయించినప్పుడు వారిపైన కేసులు పోలీసు వాళ్ళు కొట్టేయకపోతే డైరెక్ట్గా హైకోర్టు నుంచి కొట్టించేసే అవకాశం ఉంటుంది. ఈ హైకోర్టు నుంచి కొట్టించే అవకాశం ఉన్న కేసుల్ని మనం ఏమంటామంటే క్వాష్ పిటిషన్ అంటాం. సో ఈ క్వాష్ పిటిషన్ మీరు వేసుకున్నప్పుడు మీ క్వాష్ పిటిషన్లో మీరు ఎంతో టైం పట్టదండి. మీరు 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నామన్నారు, ఇది 4 రోజులనే అయిపోతుంది. అంటే మీరు ఒక అడ్వకేట్ని తీసుకొని ఆ అడ్వకేట్కి మీ ఎఫ్ఐఆర్ కాపీ, ఛార్జ్షీటు, ఎఫ్ఐఆర్తో పాటు ఒక కంప్లైంట్ ఉంటుంది, దాంతోపాటు 161 స్టేట్మెంట్స్ అని కూడా ఉంటాయి. ఈ కాపీస్ అన్ని మీరు అడ్వకేట్కి ఇచ్చినట్లయితే అడ్వకేట్ గారు క్వాష్ పిటిషన్ ఇస్తారు. ఒకవేళ తప్పుడు కేసు అని మీకు జడ్జికి భావించినట్లయితే మీ పైన కేసు కొట్టించడం జరుగుతుంది. ఒకవేళ కొంత టైం పట్టదంటే మీరు ఆ కేసులో ఇంకొక రిలీఫ్ కూడా తీసుకోవచ్చు. ఏం రిలీఫ్ అంటే కోర్టుకు మీరు ప్రతిసారి వాయిదాలకు వెళ్ళి మీరు ఇబ్బంది పడుతున్నారు, దాన్ని అటెండెన్స్ డిస్పెన్స్ అంటారు. అటెండెన్స్ డిస్పెన్స్ అంటే ఒక వ్యక్తి కోర్టుకు ప్రతి వాయిదాకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకసారి మీకు ఈ అటెండెన్స్ డిస్పెన్స్ అనేది సాధారణంగా హైకోర్టులో అందరికి ఎవరు వచ్చినా అందరికి కూడా ఆ కేసు పరంగా ఇవ్వడం జరుగుతుంది. కొంతవరకు ఈ అటెండెన్స్ డిస్పెన్స్ ఇచ్చిన తర్వాత మీరు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఎప్పటికీ ఉండదు. ఎప్పుడైతే అత్యవసరం ఉంటుందో లాస్ట్ మూమెంట్లో అంటే ట్రయల్ ఉన్నదో ఆ టైంలో మాత్రమే వెళ్ళాలి. ఒకవేళ ఈ అటెండెన్స్ డిస్పెన్స్ ఇస్తూ మీకు కేసు తప్పుడు కేసు అని కోర్టు భావించినప్పుడు కోర్టులో కేసు కొట్టేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ అవకాశాలను హైకోర్టు ఇచ్చే అవకాశం, హైకోర్టు మీకు ఆర్టికల్ 226 ప్రకారంగా, సిఆర్పిసి 482 ప్రకారంగా ఈ కేసును వేస్తారు. ఒకవేళ మీరు వెళ్ళినప్పుడు ఈ యొక్క 482 ప్రకారంగా హైకోర్టులో వేయాలని మీరు ఒక అడ్వకేట్కు సంప్రదించినట్లయితే తప్పకుండా వాళ్ళు మీకు ఇంటిమేషన్ ఇచ్చి మీ కేసును కొట్టించే అవకాశం ఉంటుంది.